Yeah, sure, sir. హలో ఎవ్రీవన్, బాగున్నారా? హౌ వాజ్ యువర్ ఎగ్జామ్స్? మీకు యూనిట్ ఎగ్జామ్స్ అన్ని అయిపోయాయి కదా? ఎలా జరిగింది? ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ రిటన్ వెల్. సో ఈ రోజు వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ రిడాక్స్ రియాక్షన్స్. ఈ టర్మ్ కి పోర్షన్ స్టార్ట్ చేస్తారు కదా, సెకండ్ పార్ట్ బుక్ నుంచి. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ రిడాక్స్ రియాక్షన్స్. ఐ హోప్ యు ఆర్ ఫెమిలియర్ దట్ ఈ రోజు కెమిస్ట్రీ చేస్తాం. ఎస్, టుడే లిటిల్ టైమ్ టేబుల్ ఇస్ చేంజ్, సో వీఆర్ గోయింగ్ టు డూ విత్ కెమిస్ట్రీ అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ రిడాక్స్ రియాక్షన్స్. స్టార్ట్ చేస్తామా? వెరీ ఈజీ. అండ్ టుడే ఇట్ హ్యాస్ టు బి వెరీ ఇంటరాక్టివ్. ఎస్, చాలా ఇంటరాక్టివ్ గా ఉండాలి మీరు. యూ హ్యావ్ టు బి వెరీ ఇంటరాక్టివ్. ఐ హోప్ మై స్క్రీన్ ఇస్ విజిబుల్. ఎస్, లెట్స్ స్టార్ట్ విత్ వాట్ ఈస్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. కమాన్, త్వరగా చెప్పండి, దీనికి ఆన్సర్ ఖచ్చితంగా చెప్పాలి. వాట్ ఈస్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ చెప్పండి. కమాన్ క్విక్ ఎవ్రీబడి, వాట్ ఈస్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్? ఉన్నారా లేరా? వింటున్నారు కదా? వాట్ ఈస్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్? కమాన్ గైస్. కమాన్ కమాన్ గైస్, నేను చెప్పినట్లాగా కొంచెం ఇంటరాక్టివ్ గా ఉండాలి. ఎస్, అదర్వైజ్ ఇట్ విల్ బి ఓన్లీ వన్ వే. నేను నేర్పిస్తాను, మీరు జస్ట్ వింటారు, మీకు బోర్ కొడుతుంది కదా, సో ఆన్సర్ చేయాలి. సో బీ వెరీ ఇంటరాక్టివ్ సో దట్ వీ కెన్ ప్రొసీడ్ విత్ ఇన్ బెటర్ వే. ఓకే, సో నేను క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పండి, డౌట్ ఉంటే అడగండి, ఎప్పుడు కావాలో అప్పుడు స్టాప్ చేసి క్వశ్చన్ అడగండి. ఇస్ దట్ ఓకే? సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ రిడాక్స్ రియాక్షన్స్. ఫస్ట్ వన్, ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ ఆక్సిడేషన్, వాట్ ఈస్ రిడక్షన్. వెరీ గుడ్, బ్యూటిఫుల్. ఫ్యూ గుడ్ ఆన్సర్స్ ఆర్ కమింగ్. Yes. Correct. Yes, oxidation is loss of electrons. Beautiful. Oxidation అంటే loss of electrons. Reduction అంటే gain of electrons. ముందు కెమిస్ట్రీ అంత ఎవరికో తెలియదంటే ఏమంటారు? గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ అంటారు కదా. గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ అంటే ఆక్సిడేషన్, లాస్ ఆఫ్ ఆక్సిజన్ అంటే రిడక్షన్ అంటారు. కానీ ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయ్యాము కదా, అడ్వాన్స్ అయింది కాబట్టి ఏమంటాము? ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, రిడక్షన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. బ్యూటిఫుల్. దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సర్టన్ రూల్స్ ఫర్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. బిఫోర్ దట్ వీ నీడ్ టు టాక్ అబౌట్ ఆక్సిడేషన్ నంబర్స్. ఆక్సిడేషన్ నంబర్ అంటే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ అన్ ఆక్సిడేషన్ నంబర్? వాట్ ఈస్ అన్ ఆక్సిడేషన్ నంబర్? ఇప్పుడు ఒక కాంపౌండ్ ఉంది, లెట్ us say NaCl. ఈ NaCl లో Na కి ఒక చార్జ్ ఉంది, Cl కి ఒక చార్జ్ ఉంది. ఆ చార్జ్ ని ఆక్సిడేషన్ నంబర్ అంటాము కదా. సోడియం ఇస్ సపోజ్ టు హ్యావ్ +1, క్లోరిన్ ఇస్ సపోజ్ టు హ్యావ్ -1. ఈ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఒక చార్జ్, చార్జ్ ఆఫ్ ఆటమ్ ఇన్ ద మాలిక్యూల్. సోడియం క్లోరైడ్ అనేది ఒక మాలిక్యూల్, ఆ మాలిక్యూల్ లో ఉన్న ఒక ఆటం సోడియం, ఆ సోడియం కి ఉన్న ఆక్సిడేషన్ స్టేట్ +1. అర్థమైంది కదా? ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటి? ఒక ఆటం కి మాత్రం ఉన్న చార్జ్ అని ఆక్సిడేషన్ స్టేట్ అంటాము. వెరీ గుడ్. ఈ ఆక్సిడేషన్ స్టేట్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ చూద్దామా? రూల్స్ ఫర్ ఆక్సిడేషన్ స్టేట్, స్పెసిఫికలీ ఫర్ ఆక్సిడేషన్ స్టేట్. ఫస్ట్ వన్, ఫ్లూరిన్ కి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత చెప్పండి? ఫ్లూరిన్ కి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? త్వరగా గైస్, ఆల్ ఆఫ్ యూ, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు ఆన్సర్. ఫ్లూరిన్ కి ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? క్విక్ క్విక్ క్విక్, వాట్ ఇస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫ్లూరిన్? Perfect. Fluorine has an oxidation state of -1. So fluorine
always has -1. This is the oxidation state of fluorine. Perfect, beautiful. Anandapuram, Penamur, Srikakulam, Madikera, beautiful. Fluorine always has -1. Next to first group elements. Group 1 elements. అంటే alkali metals. Alkali metals. Always they have +1 oxidation state. సోడియం అంటే ఎప్పుడు +1. పొటాషియం ఎప్పుడు +1. lithium always +1. So these group 1 elements always have +1 oxidation state. Third one is group 2 elements. Group 2 elements, which are called alkaline earth metals. Alkaline earth metals. What do they have always? Alkaline earth metals ki anta. How much will alkaline earth metals have? Come on, tell quick. త్వరగా చెప్పండి. Yes, perfect. They're always going to have +2 state. Perfect. Next, we are going to go on to oxygen. ఆక్సిజన్ ఎలా ఉంటుంది? యూజువల్ గా ఎలా ఉంటుంది ఆక్సిజన్ కి? ఎంత ఉంటుంది ఆక్సిజన్ కి? ఆక్సిజన్ మోస్ట్లీ హ్యాస్ -2 oxidation state కదా. Usually, oxygen will have -2 oxidation state. But what if it was peroxide? Peroxide లో ఎలా ఉంటుంది? పెరాక్సైడ్ అంటే లైక్ H2O2. దీనిలో ఎలా ఉంటుంది? -1. సో పెరాక్సైడ్స్ అంటే దాంట్లో ఉన్న ఆక్సిజన్ కి -1 ఆక్సిడేషన్ స్టేట్. పర్ఫెక్ట్. నెక్స్ట్ వన్ మోర్ oxidation state is there for oxygen in O2F2. ఈ O2F2 చూడండి, ఫ్లూరిన్ కు ఆల్వేస్ వి నో దట్ ఇట్ ఇస్ -1. అప్పుడు ఆక్సిజన్ కి ఎంత ఉండాలి? +1 oxidation state. సో ఇట్ హ్యాస్ 3 different oxidation state. -2 యూజువల్ గా ఉంటుంది. పెరాక్సైడ్ లో -1. O2F2 ఫ్లూరిన్ తో ఉన్నప్పుడు మాత్రం ఇట్ విల్ బి +1. అండర్స్టూడ్? పర్ఫెక్ట్. ఆక్సిజన్ కి 3 చెప్పేసాము. ఫోర్త్ వన్ విల్ బి అవర్ హైడ్రోజన్. హైడ్రోజన్ కి ఎంత ఉంటుంది? హైడ్రోజన్ కి ఎంత ఉంటుంది? వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ హైడ్రోజన్? యూజువలీ పర్ఫెక్ట్, యూజువలీ +1. కానీ హైడ్రోజన్ ఫస్ట్ గ్రూప్ మెటల్స్ తో ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి, సోడియం కి ఆల్వేస్ +1. సో కాంపౌండ్స్ లైక్ NaH అప్పుడు ఎంత ఉంటుంది? -1. పర్ఫెక్ట్. సో ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ +1 ఎక్సెప్ట్ ఫార్ మెటల్ హైడ్రైడ్స్. మెటల్ తో ఉన్నప్పుడు మాత్రం ఇట్ విల్ హ్యావ్ -1 చార్జ్, బికాస్ మెటల్స్ ఆర్ ఎలక్ట్రోపాజిటివ్. పాజిటివ్ గానే ఉంటాయి. Yes, can you quickly note this down? Then one last point. Yes, one last point is rule. This is a very important rule. Electronegative element will get negative oxidation state. Electronegative element will get negative oxidation state. అందుకే ఇప్పుడు చూడండి, O2F2 లో ఫ్లూరిన్ ఇస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. అందుకే ఫ్లూరిన్ -1, ఆక్సిజన్ +1. ఎలా క్యాల్కులేట్ చేయాలని కూడా నేను నేర్పిస్తాను. సో లెట్స్ జస్ట్ సీ దిస్. ఆర్ యూ డన్? డూ యూ వాంట్ టైమ్ టు కాపీ డౌన్ దీస్ 5 rules? You want time to copy these 5 rules or you are done?
Done? Okay, wonderful. So we are done with these five rules. So now we are going to look at some examples. Example, first one. AL. Okay, one more rule we can write. Sixth one. Halogens will have -1 oxidation state. Halogens ante chlorine, bromine, iodine, and fluorine. They always have -1 oxidation state. Now let us look at some examples. For example, AlCl3. ఇప్పుడు దీన్ని చూస్తే క్లోరిన్ కి ఆల్రెడీ -1 ఉంటుంది, ఎందుకంటే హాలోజన్స్ కి -1 అన్నాను కదా నేను. హాలోజన్స్ కి -1 ఉన్న కాబట్టి క్లోరిన్ కి -1 ఉంటుంది. సో ఇప్పుడు అల్యూమినియం కి వి నీడ్ టు ఫైండ్ అవుట్ కదా. అల్యూమినియం కి తెలీదు. ప్లస్ ఎంత క్లోరిన్ ఉన్నాయి? ఎస్, గుడ్ ఈవినింగ్ ఏలూర్. ఎంత క్లోరిన్ ఉన్నాయి? 3 chlorines ఆర్ దేర్. ఇంటూ హౌ మెనీ ఇస్ ద చార్జ్ ఫర్ వన్? -1 ఈక్వల్ టు 0. ఎలా రాస్తున్నానని ఒకసారి చూడండి. అల్యూమినియం క్లోరైడ్ ఒక న్యూట్రల్ మాలిక్యూల్స్, పైన చార్జ్ ఏం లేదు కదా, చార్జ్ 0, అందుకే ఈక్వల్ టు 0 అని పెడుతున్నాము. ఇక్కడ చూస్తే అల్యూమినియం కి ఏంటి స్టేట్ అని తెలీదు, కానీ హాలోజన్స్ కి -1 ఉంటుందని ఆల్రెడీ చెప్పేసాము. సో అల్యూమినియం ప్లస్ 3 క్లోరిన్స్ ఉన్నాయి అండ్ ఈచ్ క్లోరిన్ హ్యాస్ -1. సో 3 క్లోరిన్ ఇంటూ ఈచ్ -1 ఈక్వల్ టు 0. ఇప్పుడు అల్యూమినియం కి ఎంత ఉంటుంది? అల్యూమినియం కి ఎంత? Quick, quick, quick. All of you have to tell me. 70 schools are there. Come on, all of you have to tell me now. Once more, okay. ఇక్కడ చూడండి, AlCl3 కదా కాంపౌండ్. దీనిలో క్లోరిన్ కి -1 అని తెలుసు. ఎలా తెలుసు? సిక్స్త్ రూల్ చూడండి, ఇక్కడ హాలోజన్స్ కి -1 అని చెప్పేశారు. సో ఒక్క క్లోరిన్ కి -1 అంటే 3 క్లోరిన్ కి 3 ఇంటూ -1. సో అల్యూమినియం అండ్ 3 క్లోరిన్ ఉన్నప్పుడు ఇది ఒక న్యూట్రల్ మాలిక్యూల్. సో టోటల్ చార్జ్ 0, అందుకే ఈక్వల్ టు 0. సో అల్యూమినియం ప్లస్ 3 ఇంటూ -1. వై 3 ఇంటూ -1? బికాస్ 3 క్లోరిన్ ఇంటూ ఈచ్ -1. సో అల్యూమినియం ఆక్సిడేషన్ స్టేట్ ఇస్ బ్యూటిఫుల్ ఎవ్రీవన్, +3. Yes, you are able to get it, Elur. Perfect. This is my first example. Let me go to second example, which is SO3. Usually oxygen ki state entani cheppan nenu. What did it say is the oxidation state usually for oxygen? Look at this here. Oxygen ki usually enti -2. చూసారు కదా? So here in SO3, I don't know for sulfur. Sulfur plus 3 oxygen ఉన్నాయి అండ్ ఈచ్ ఆక్సిజన్ హ్యాస్ -2. అండ్ ఇది ఒక న్యూట్రల్ మాలిక్యూల్ కదా, సో ఈక్వల్ టు 0. అండర్స్టూడ్? సో సల్ఫర్ కి ఎంత? సల్ఫర్ ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? +6. పర్ఫెక్ట్. సల్ఫర్ ఇస్ ఈక్వల్ టు +6. బ్యూటిఫుల్. యూ హ్యావ్ అండర్స్టూడ్ హౌ టు రైట్. సో సల్ఫర్ కి ఏంటని తెలీదు, సో ఎస్ అని పెట్టాను. ప్లస్ ఆక్సిజన్ కి యూజువలీ -2 చార్జ్ అండ్ ఎంత ఆక్సిజన్ ఉన్నాయి? 3 ఉన్నాయి. సో సల్ఫర్ ప్లస్ 3 ఇంటూ -2 ఇస్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఎస్ ఇస్ ఈక్వల్ టు +6 వస్తుంది. బ్యూటిఫుల్. నౌ లెట్స్ గో టు ద థర్డ్ ఎగ్జాంపుల్, విచ్ ఇస్ SO4 2-. ఈ ఎగ్జాంపుల్ కి చూస్తాం. SO4 2-. ఎస్, పర్ఫెక్ట్ నగరి, గుడ్. ఎస్ కి తెలీదు. ప్లస్ ఎంత ఆక్సిజన్ ఉన్నాయి? 4 ఆక్సిజన్ అండ్ ఈచ్ ఆక్సిజన్ కి చార్జ్ ఏంటి? -2 ఈక్వల్ టు చార్జ్. ఇక్కడ చార్జ్ ఎంత ఉంది? -2 ఉంది. సో ఈక్వల్ టు -2.
పర్ఫెక్ట్. ఎస్, శ్రీకాకుళం కరెక్ట్. బట్ హౌ వీఆర్ సాల్వింగ్ దట్? ఎస్ కి ఏంటని తెలీదు, ప్లస్ ఎంత ఆక్సిజన్ ఉన్నాయి, 4 ఆక్సిజన్ ఉన్నాయి, ఇంటూ ఈచ్ ఆక్సిజన్ హ్యాస్ -2 చార్జ్, టోటల్ ఈక్వల్ టు -2. ఎందుకు -2? బికాస్ టోటల్ చార్జ్ ఆన్ ద మాలిక్యూల్ ఇస్ -2. SO4 ఉంది, దానికి చార్జ్ -2. నౌ ఇఫ్ వి సాల్వ్, వాట్ విల్ వి గెట్? S -8 ఈక్వల్ టు -2, S ఈక్వల్ టు +6. Perfect. Like you all have told. Beautiful. Now I'll give you a little difficult one. Na2S2O3. ఈ మాలిక్యూల్ లో సల్ఫర్ కి ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ ఫర్ సల్ఫర్. ఫర్ దిస్ సల్ఫర్ యూ పీపుల్ హ్యావ్ టు ఫైండ్ అవుట్. For this sulfur you have to find out. Come on. How will we find out? Each sodium has how much? ఇక్కడ చూడండి, గ్రూప్ 1 ఎలిమెంట్ కదా సోడియం. ఎంత చార్జ్? +1. సో సోడియం కి +1 చార్జ్. ఎంత సోడియం ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 సోడియం ఇంటూ ఈచ్ సోడియం హ్యాస్ +1, ప్లస్ ఎంత సల్ఫర్ ఉన్నాయి? 2 సల్ఫర్. 2 సల్ఫర్ ఉన్నాయి, తెలీదు ఏంటని. ప్లస్ ఎంత ఆక్సిజన్ ఉన్నాయి? 3 ఉన్నాయి. అండ్ ఈచ్ ఆక్సిజన్ హ్యాస్ -2 చార్జ్. వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ దిస్ మాలిక్యూల్? టోటల్ చార్జ్ ఆన్ దిస్ మాలిక్యూల్ ఎంత? 0. SO4 2 కి పైన చూడండి -2, కానీ దీనికి పైన ఏం లేదు. సో టోటల్ చార్జ్ ఇస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సాల్వ్ చేయండి. 2 + 2s -6 ఈక్వల్ టు 0. 2s - 4 ఈక్వల్ టు 0. 2s ఇస్ ఈక్వల్ టు 2. s ఈక్వల్ సారీ 2s ఈక్వల్ టు 4. s ఈక్వల్ టు +2. Yes. Are you understanding how we are doing? Each sodium has +1 charge. So, 2 sodium into +1. ప్లస్ ఎంత సల్ఫర్ ఉన్నాయి? 2 సల్ఫర్ ఉన్నాయి, చార్జ్ ఏంటని తెలీదు. ప్లస్ 3 ఆక్సిజన్ ఉన్నాయి, ఈచ్ ఆక్సిజన్ హ్యాస్ -2 ఈక్వల్ టు 0 బికాస్ ఇట్ ఇస్ న్యూట్రల్ మాలిక్యూల్. దీన్ని సాల్వ్ చేయాలి. 2 × 1 2, 3 × -2 -6. 2s సాల్వ్ చేయాలి అంతే. సో 2 + 2s -6 ఈక్వల్ టు 0. 2s - 4 ఈక్వల్ టు 0. 2s ఈక్వల్ టు 4. s ఈక్వల్ టు +2. Are you guys able to understand now? Now you will do for one more, last one. Fifth one kada? Fifth example, Na2SO4. Come on, find out for this. Sulfur key you have to find out. You have to find for sulfur. Come on. Yes? Find out for sulfur. Come on, quick. Find out for sulfur. How do we do? సోడియంకి ఏంటని తెలుసు, 2 సోడియం ఉన్న కాబట్టి 2 × +1 ప్లస్ ఒక సల్ఫర్ మాత్రమే ఉంది, ఎస్, ప్లస్ 4 oxygen into -2 each equal to 0. 2 plus s minus 8 is equal to 0. S minus 6 equal to 0. S equal to +6. Antamayna, this is also a neutral molecule. Total charge 0. So that's why I'm equating to 0. Is that understood, guys? Beautiful. Now we are going to move on to redox reactions. రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఏంటి? 2 రిడక్షన్ ప్లస్ ఆక్సిడేషన్ both will take place. Those are my redox reactions. So now just give me a minute. సో లిజన్ కేర్ఫుల్లీ గైస్. ఇప్పుడు ఏం చేస్తామంటే, నేను మీకు కొన్ని
నేను మీకు కొన్ని రియాక్షన్స్ చూపిస్తాను. యూర్ గోయింగ్ టు సీ సమ్ సిమ్యులేషన్స్. ఆ వీడియో చూసి దాంట్లో ఏం రియాక్షన్ నడుస్తుందని రాస్తాము ఫస్ట్. రాసి తర్వాత విచ్ ఇస్ అండర్ గోయింగ్ ఆక్సిడేషన్, విచ్ ఇస్ అండర్ గోయింగ్ రిడక్షన్ అని రాయాలి. సో ఫస్ట్ స్టెప్ you will watch the simulation. Second step, you are going to write the equation. Third step, you are going to write the oxidation state and guess which is oxidized, which is reduced. Easy, very easy. Let's move on. I hope you people have understood what we are going to do. Beautiful. So నేను ఫస్ట్ వీడియో మీకు చూపిస్తాను. ఓకే. నౌ దిస్ వన్ సిజర్ లో ఏముంది, సిజర్ సారీ అది టాంగ్స్. టాంగ్స్ లో ఏమున్నాయి? టాంగ్స్ లో మెగ్నీషియం రిబ్బన్ ఉంది. టాంగ్స్ లో ఏముంది? మెగ్నీషియం రిబ్బన్. ఐఎమ్ గోయింగ్ టు జస్ట్ స్విచ్ ఆన్ ద బర్నర్. బర్నర్ ఆన్ అయింది చూసారా? మెగ్నీషియం రిబ్బన్ తీసుకొని దాన్ని బర్న్ చేస్తాను. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు బర్న్ ఇట్. కెన్ యూ సీ ఇట్ వాస్ బర్నింగ్? డిడ్ యూ సీ ఆర్ నాట్? ఇంకోసారి చూపిస్తాను. బర్నర్ ఆన్ చేస్తాను. నేను ఫస్ట్ బర్నర్ ఆన్ చేశాను, మెగ్నీషియం బర్న్ చేసేసాను. సో వాట్ హ్యాపన్స్ వెన్ మెగ్నీషియం బర్న్స్? క్విక్లీ టెల్ మీ ది ఈక్వేషన్. Magnesium burns in the presence of oxygen to form what? Magnesium burns in oxygen to form what? What does it form? Magnesium burns in oxygen to form MgO. Perfect. Now we have to balance this. How do I balance? 2 Mg plus O2 gives 2 MgO. Perfect. Now, మెగ్నీషియం కి ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? ఇట్ ఇస్ అ మెటల్. ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఏంటని చెప్పాను నేను? ఒక మాలిక్యూల్ లో ఉన్నప్పుడు ఉన్న ఛార్జ్. కానీ ఇది మాలిక్యూలే లేదు, ఇది ఒక ఆటం మాత్రమే. ఆటం కూడా నేను చెప్తున్నాను, గ్లూడ్రాయ్ టీవీ, ఐ స్టిల్ డోంట్ నో యువర్ నేమ్. Magnesium is not in a molecule, it's just an atom. So the oxidation state is going to be 0. Perfect. ఆక్సిజన్ ఆల్సో 0. అది కూడా ఒక ఎలిమెంటే కదా. O2 అంటే ఆక్సిజన్ మాత్రమే ఉంది. దర్ ఇస్ ఆల్సో అన్ ఎలిమెంట్, సో ఇట్ ఆల్సో హ్యాస్ 0. నౌ యూ లుక్ ఎట్ MgO. మెగ్నీషియం ఒక గ్రూప్ 2 ఎలిమెంట్. గ్రూప్ 2 ఎలిమెంట్ కి ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? ఇక్కడ రూల్స్ లో చూడండి. గ్రూప్ 2 ఎలిమెంట్ కి ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి? ఇట్ ఇస్ +2. పర్ఫెక్ట్. సో హియర్ ఆల్సో మై మెగ్నీషియం హ్యాస్ +2 state. Oxygen has -2. Usually oxygen is -2. Now if you see what is happening, magnesium goes from 0 to +2. Oxygen goes from 0 to -2. Now which is oxidized? Simple rule చెప్తాను. ఆక్సిడేషన్ స్టేట్ రెడ్యూస్ అయిందంటే అది రిడక్షన్. రెడ్యూస్ అయిందంటే రిడక్షన్. ఎక్కడ రెడ్యూస్ అయింది? 0 to -2, దట్ ఈస్ రిడక్షన్. ఎందుకంటే 0 నుంచి -2కి వెళ్ళింది, తక్కువ అయింది ఇప్పుడు. సో దట్ ఈస్ రిడక్షన్. నెక్స్ట్ వాట్ అబౌట్ ఆక్సిడేషన్? మెగ్నీషియం హెస్ గాన్ ఫ్రమ్ 0 to +2, ఇంక్రీస్ అయింది. ఇంక్రీస్ అయింది కాబట్టి ఇట్ ఈస్ ఆక్సిడేషన్. అండర్స్టూడ్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్? 0 to -2 రెడ్యూస్ అయింది. రెడ్యూస్ అయిన కాబట్టి రిడక్షన్. ఇంక్రీజ్ అయిందంటే ఆక్సిడేషన్. అండర్స్టూడ్? బ్యూటిఫుల్. నౌ లెట్ us go for the second one. We are going to look at reaction number 2. రియాక్షన్ నంబర్ 2. ఇక్కడ ఏముందంటే ఐఎమ్ హ్యావింగ్ ఐరన్ నెయిల్. ఇది ఒక ఐరన్ నెయిల్. యు ఆల్ నో వాట్ ఎన్ ఐరన్ నెయిల్ ఇస్, isn't it? I am taking the iron nail and I have a solution of copper sulfate. ఆ కాపర్ సల్ఫేట్ లోపల డిప్ చేస్తాను and I'm leaving it for 15 minutes. Understood? Now what happened to solution color? It has become green. Yes? Now compare both. అబ్జర్వేషన్ ఏమని చెప్తున్నారు? రెడ్డిష్ బ్రౌన్ కోటింగ్ వచ్చింది ఐరన్ నెయిల్ మీద. సో నౌ టెల్ మీ వాట్ హ్యాపెన్స్. ఐ హ్యావ్ ఐరన్. I am dipping it into
copper sulfate solution, what will I get? Tell me the product. Yes, correct, Srikakulam. కానీ product చెప్పండి. Perfect. FeSO4 plus Cu. This is a displacement reaction, isn't it? This is my displacement. First one is combustion, reaction with oxygen, ante. Second one is displacement. ఇప్పుడు చెప్పండి ion ki oxidation state ఏంటి దీనిలో? Only this reaction you see. Tell me what is the oxidation state for ion? What is the oxidation state for ion? That is an element. Zero. Copper sulfate ఎలా ఉంది? Copper and sulfate. Sulfate పైన charge ఏంటి? What is the charge on sulfate? SO4, 1 minus, 2 minus, 3 minus, what is it? SO4, 2 minus. So SO4 is minus 2. So copper will be plus 2. అంతే ఇక్కడ చూడండి Cu ఒకటి SO4 ఒకటి SO4 మైనస్ ఉన్న కాబట్టి Cu will be plus 2. అంతే very easy. Now same thing you tell me for FeSO4. FeSO4 లో Fe కి ఏంటి? Plus 2. Perfect. Sulfate will be minus 2. And copper is going to be 0. Now you tell me which is oxidized and which is reduced. Oxidation state ఎక్కడ reduce అయింది? Which is reduced? Which is reduced? Quick, quick, quick. You have to tell me which is reduced. Perfect. Copper is reduced. ఇక్కడ చూస్తే +2 నుంచి 0 అయింది. +2 to 0, it is reduced. So it is reduction. Next ion ki చూడండి 0 to +2. So that is oxidation. Sulfate ki చూడండి -2 ఇక్కడ -2 ఇక్కడ. SO4 2 minus మారదు. Only iron is oxidized, copper is reduced. Beautiful. Now let us look at one more reaction. Yes, I'm going to look at decomposition. What am I doing? I'm taking copper carbonate. Yes, I'm going to take copper carbonate and ఒక టెస్ట్ ట్యూబ్ లో యాడ్ చేస్తున్నాను. చూసారా గ్రీన్ కలర్ కాపర్ కార్బోనేట్ తీసి టెస్ట్ ట్యూబ్ లో యాడ్ చేశాను. ఇక్కడ చూడండి టెస్ట్ ట్యూబ్ లోపల ఏముంది? కాపర్ కార్బోనేట్ ఉంది. నౌ బర్నర్ ఆన్ చేస్తాను. ఐఎమ్ జస్ట్ స్విచింగ్ ఆన్ ది బర్నర్. ఆర్ ఏబుల్ టు సీ దట్ బర్నర్ ఇస్ బర్నింగ్? ఎస్ ఆర్ నో? బర్నర్ ఇస్ బర్నింగ్. నౌ ఐఎమ్ గోయింగ్ టు హీట్ దిస్. హీట్ చేస్తున్నాను. చూసారా హీట్ చేస్తున్నాను. సో కింద ఏముంది? వాట్ ఇస్ లెఫ్ట్ ఓవర్? వాట్ ఇస్ లెఫ్ట్ ఓవర్? వాట్ ఇస్ ద కలర్ చేంజ్? స్టార్టింగ్ లో గ్రీన్ కలర్ లో ఉంది, ఇప్పుడు ఆల్మోస్ట్ బ్లాక్ కలర్ లో మారింది. ఇట్ హస్ బికమ్ బ్లాకిష్ ఇన్ కలర్. సో నౌ వాట్ ఇస్ హ్యాపెనింగ్? థర్డ్ వన్, థర్డ్ రియాక్షన్. ఐ టుక్ కాపర్ కార్బోనేట్ CuCO3, దాన్ని జస్ట్ హీట్ చేశాను. హీట్ కి సింబల్ ఏంటి? డెల్టా. డీకంపోజిషన్ అవుతుంది. ఎలా అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ బయటికి పోతుంది, కాపర్ ఆక్సైడ్ విల్ బి ఫార్మ్డ్. ఇస్ దట్ అండర్స్టూడ్? CO plus CO2. Perfect. Now we are going to see the oxidation numbers and we will see if there is any change. Copper is +2 oxidation state because carbonate అంటే CO3 2 minus కదా. CO3 2 minus ఉన్న కాబట్టి copper is +2. ఇప్పుడు కార్బన్ కి ఎంత స్టేట్? కార్బన్ కి ఎంత స్టేట్? I know copper is +2 ప్లస్ కార్బన్ కి తెలీదు ప్లస్ 3 ఆక్సిజన్ ఉన్నాయి, ఈచ్ -2 ఈక్వల్ టు 0. సో కార్బన్
is equal to +4. Very good. So my carbon is +4 ఇక్కడ. Oxygen కి -2 కదా. Remember, oxidation state is always for the one atom. మూడు ఆక్సిజన్ ఉంటే కూడా ఆక్సిడేషన్ స్టేట్ -2, కానీ టోటల్ చార్జ్ రాస్తున్నప్పుడు 3 × -2 అని రాయాలి. వెరీ గుడ్. నౌ టెల్ మీ ఫర్ కాపర్ ఆక్సైడ్. కాపర్ ఆక్సైడ్ లో ఆక్సిజన్ యూజువల్లీ -2, సో కాపర్ ఇస్ +2. హియర్ CO2 లో ఆక్సిజన్ -2, కానీ కార్బన్ కి ఎంత స్టేట్? కార్బన్ కి ఎంత? క్విక్ 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 టెల్ మీ. కార్బన్ కి ఎంత? Perfect, perfect, Banavasi, +4. So now you see, is there any change in whether this is a redox reaction or not? Is this a redox reaction? Tell me. Tell me if this is a redox reaction. No. Why? +2 to +2, +4 to +4, -2 to -2. Both are -2. There is no change. There is no change. So, no oxidation and no reduction. Perfect. Now you've understood that there is no change in oxidation number, exactly like Srikakulam has told. So this is not a redox. Not redox. Perfect. Now let us look at one more thing, which is electrolysis చేస్తున్నప్పుడు. ఇప్పుడు నా దగ్గర ఒక రియాక్షన్ ఉంది అని అనుకోండి. ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుంది, రిడక్షన్ ఎక్కడ జరుగుతుంది, దాన్ని చూడాలి కదా. We need to know where is oxidation and reduction, isn't it? Yes, we need to know where there is oxidation and reduction. Do you people know oxidation ఎక్కడ జరుగుతుంది, reduction ఎక్కడ జరుగుతుంది? Yes or no? Where does oxidation take place? Where does reduction take place? Quickly someone tell me. ఒక రియాక్షన్ ఉందనుకోండి, ఎలక్ట్రోలిటిక్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. Now I'm going to become an artist like all of you. I'm going to draw a diagram. కానీ ఐఎమ్ నాట్ an artist. ట్రై చేస్తాను నేను. ఐ హ్యావ్ అ రియాక్షన్ వెసల్. దీనిలో ఏముంది? ఎలక్ట్రోలైట్ ఉంది. దానిలో ఏమున్నాయి? ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. Yes, what are the different types of electrodes that I have? One is anode and the other is cathode. I have my anode and cathode. Now you have to tell me where is oxidation, where is reduction. Srikakulam has already told the correct answer. What about others? So I have my anode here, and then I have my cathode. Perfect. This is my anode. This is my cathode. Anode లో ఏం జరుగుతుంది? Oxidation. At anode, oxidation happens, and at cathode, reduction happens. Easy way నేను ఒక విషయం చెప్తాను మీకు. Have you people heard of one mnemonic? Which color do you people want? Let us take pink. Yes. Have you people heard of this? Lone. Yes or no? Have you heard of this one? Lone. ఎప్పుడైనా విన్నారా? Lone అంటే loss of electrons. O for oxidation and AN for anode. ఇలా గుర్తు పెట్టుకుంటారా?
లోన్ అని గుర్తుపెట్టుకుంటే చాలు ఎగ్జామ్కి. ఎల్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఓ అంటే ఆక్సిడేషన్, ఏఎన్ అంటే యానోడ్. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఆక్సిడేషన్ విట్ అక్వర్స్ అట్ ది యానోడ్. లోన్, అంతే. ఈజీ టు రిమెంబర్. బ్యూటిఫుల్. Now I'll just show you the 3D view of what happens. Yes, at anode, let's see what happens. Oxidation ante enti? Loss of electrons. Now you see how the electron is lost. అక్కడ ఉన్న కాపర్ నుంచి ఎలక్ట్రాన్ బయటికి వచ్చింది, చూస్తున్నారు కదా. Are you able to see in this one? From our solution, electron is going out. See that green color electron coming out? Yes, beautifully. This is called as oxidation. It occurs at the anode. Beautiful. Next, do you want to see what happens at the cathode as well? At the cathode, చూడండి, reduction happens. Reduction is gain of electrons. చూడండి ఎలా ఈ ఎలక్ట్రోడ్ లోపలికి ఎలక్ట్రాన్ పోతుందని. ఎలక్ట్రాన్ బయట నుంచి వచ్చి ఎలక్ట్రోడ్ లోపలికి పోతుంది, చూసారా? It's going inside the electrode. Are you able to see? It goes inside the electrode. So gain అవుతుంది electrons. Gain అవుతుంది and it is getting deposited here. Cathode లో చూసారా, ఎక్స్ట్రా ఎక్స్ట్రా స్టార్ లాగా వచ్చి డిపాజిట్ అవుతూనే ఉంది. What is that called as? Deposition. That process is called as electroplating. Electroplating. Depositing is called as deposition of metal at cathode is called as electroplating. You all know what is electroplating. Now, if I have, imagine I have a dirty spoon. I have a dirty spoon, black color లో ఉంది. ఇది బ్యూటిఫుల్ గా సిల్వర్ కలర్ లో ఇలా అవ్వాలంటే I can do electroplating. ఎలా? I just take again the reaction vessel. ఈ డర్టీ స్పూన్ ఉంది కదా, నేను ఈ డర్టీ స్పూన్ ని లోపల పెడతాను. And I'm going to take a beautiful silver rod as my anode. What am I going to take? Beautiful silver rod as my anode. So this is pure silver and this is my dirty spoon. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఏముంది, ఐ ఆల్రెడీ హ్యావ్ ఎలక్ట్రోలైట్ హియర్. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ప్యూర్ సిల్వర్ ఆక్సిడైజ్ అవుతుంది, సొల్యూషన్ లోపలికి పోతుంది, వచ్చి ఇక్కడ రిడక్షన్ అవుతుంది. సో ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ట్రావెల్. అండర్స్టూడ్? వీఆర్ గోయింగ్ టు డూ మ్యాజిక్. సో ఇక్కడ ఉన్న క్యాథోడ్, సారీ, ఇక్కడ ఉన్న యానోడ్ లో ఉన్న ప్యూర్ సిల్వర్ ఆక్సిడైజ్ అవుతుంది, సొల్యూషన్ లోపలికి పోతుంది. ఎలా? ఇక్కడ ఉన్నది సొల్యూషన్ లోపలికి పోతుంది, లోపలికి పోయి దీని మీద డిపాజిట్ అవుతుంది. సో ఫైనలీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఇఫ్ యూ సీ ఆల్ ద సిల్వర్ విల్ deposit on this and you will get a beautiful silver spoon. Ante. So after some time you get a silver spoon. Understood all of you? Electroplating, very important industrial process. ఇప్పుడు కవరింగ్ జ్యువెలరీ అన్ని ఉన్నాయి కదా. You have covering jewelry, no? From where do you get the covering jewelry? It is from this electroplating process only. కవరింగ్ జ్యువెలరీని ఏం చేస్తారు, ఎలక్ట్రోప్లేటింగ్ చేస్తారు. ఇలా ఒక రియాక్షన్ వెసల్లో పెడతారు, నార్మల్ జ్యువెలరీ ఇలా పెడతారు, క్యాథోడ్ లో ప్యూర్ గోల్డ్ ఇలా యానోడ్ లో పెడతారు, ఇక్కడ నుంచి ప్యూర్ గోల్డ్ వచ్చి ఇక్కడ ఎలక్ట్రోప్లేట్ అవుతుంది. దట్ ఈస్ బేసికలీ కవరింగ్. ఇది కూడా ఒక కవరింగ్ స్పూన్ అంతే. సో అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? కెన్ we stop here and go for Kahoot quiz? Before that, just one thing we will learn. Oxidize అవుతున్న species is called as the reducing agent. Reduce అవుతున్న species is called as the oxidizing agent. So ఇక్కడ చూడండి, we know that iron is getting oxidized, which means that is the
reducing agent. Will you remember that? Oxidize అవుతుందంటే అది reducing agent. Is that okay? Can we go for Kahoot quiz, guys? Yes or no? Quickly tell me yes or no. Yes, we'll go for Kahoot quiz, yes or no? What about others? Do you want to come for Kahoot quiz or not? Beautiful. Let's go for Kahoot quiz. You all know where to go. Yes. Go to kahoot.it. Quick, I have put the link in the chat box. Give that number 7131619. Yes, join, guys. Come on, guys, quick, join. Join the quiz. Yes, what about others? Quick, join. Come on, guys, quick, join. Come on, guys, quick, all of you join. Very few have joined. What about all the other 70 schools? I want all of you to join, quick. All schools join, quick. Yes, Amadagur. What about you guys? Bhogapuram, Bachepalli, Kanaganapalli, Madikera. Yes, Banavasi, Gyanampalli, Vayalpad, Tatipudi girls, Kurnool, Chittoor. Yes, Irala, Chittoor. I think Penamur has joined. Yes, Chaudipalli. Yes, all of you. Kollapalli, Srikakulam. All of you, quick, join. Yes, join the quiz. Okay, let's start. Others can join in between. Yes, redox chemistry. Others can answer in the chat box also. Question number 1. What is the oxidation state of nitrogen in HNO3? It is for double points, remember. Double points. ఈ స్కూల్ గెలాలని నీకు ఒక ఫీలింగ్ ఉండాలి కదా. You should have a feeling that you should win. Come on. 15 more seconds, quick. Beautiful, Srikakulam, yes. Yes, very good, very good. 5 more seconds, others quickly answer. Quick, quick, quick. Beautiful, all of you have answered. Oxygen has -2, hydrogen has +1. Beautiful. Yes, let's go for the question number 2. In the following reaction, which is oxidized and which is reduced? Oxidize ఏదైంది, reduce ఏదైందని చూడండి. Hg means what? Mercury. Hg is mercury. Yes, Veeragatam, very good. Others, come on. Yes, very good. Blue Droid, what's the name of the school? I don't know, but you're correct. Tatipudi, good. Yes, Srikakulam, what about the other one? Beautiful. Here, if you see HGO low,
Hg+2 నుంచి జీరోకి పోతుంది, రెడ్యూస్ అవుతుంది కాబట్టి అది రిడక్షన్. బ్యూటిఫుల్. ఎస్, పెనుమూర్, ఆనందపురం, బాణవాసి, మడికేరా. కమాన్, యూ గైస్ కెన్ గెట్ ఇట్. During electroplating, object to be electroplated should be made as the last lo chusamu. Dirty spoon. Where did we keep it? Did we keep it as the anode or cathode or electrolyte? Beautiful. The object to be electroplated should be the cathode. Beautiful. Beautiful. Yes. You guys are very close. Come on. If zinc displaces copper, ante zinc react అయింది copper తో, అప్పుడు more reactive is which metal? Which metal is more reactive? Which metal is more reactive? Yes, good. Shrikakul. Good, good. Beautiful. Zinc is more than copper. Perfect. Question number 5. In P4O10, phosphorus is in +3 oxidation state. Quickly calculate. Only 20 seconds. Quick, 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 guys. 5 more seconds. 5 more seconds. Yes, it is false. So what is the oxidation state? Shouldn't you have P4O10, 4 phosphorus plus 10 into -2 equal to 0. So 4 phosphorus minus 20 equal to 0. Then 4p equal to 20, p equal to 5. So it is in +5 oxidation state. So +3 is false. Beautiful. This is for double points again, guys. This is for double points. It's for double points. Quick. Which is the reducing agent? Check which is oxidized. అప్పుడు ఆన్సర్ వస్తుంది అంతే. Yes, perfect. Aluminium is oxidized. It becomes Al2O3. So it is the reducing agent. Perfect. Beautiful. Next one, double points లో చూసారా ఎలా మారుతున్నాయి స్కోర్స్ అని? ఫార్ములా ఫర్ iron 3 sulfate. ఫార్ములా ఎగ్జాక్ట్ గా చెప్పండి. iron 3 sulfate. Beautiful. Perfect. Fe2SO4 thrice. Perfect. Beautiful. Let's go for question number 8. Only 2 more questions. Quick, let's finish. Which of the following can show both positive and negative oxidation state? చూడండి, రూల్స్ లో చదివాము ఆక్సిడేషన్ స్టేట్ దేనికి పాజిటివ్ అండ్ నెగిటివ్ రావచ్చని. ఒకసారి గుర్తుపెట్టుకోండి. రిమైండ్ యువర్ సెల్ఫ్. సోడియం అంటే గ్రూప్ 1 ఎలిమెంట్, ఫ్లూరిన్ అంటే హాలోజన్. దేనికి స్పెసిఫిక్ గా రూల్స్ చదివామని చూడండి. డెఫినెట్లీ ఆక్సిజన్ కి పెరాక్సైడ్ లో -1, నార్మల్ గా -2, కానీ O2F2 లో +1 అని చదివాము. సో ఇట్ క్యాన్ షో బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్. నౌ ఫర్ ద లాస్ట్ క్వశ్చన్ for double points. Come on, guys, you can still beat it. True or false question, very easy. Oxidation occurs at the anode. True or false? Easiest. Lone గుర్తుపెట్టుకోండి.
Beautiful, beautiful. 5 more seconds. Come on. I am very excited to see the winners today because all schools are very close. సో డబుల్ పాయింట్స్ లో ఏం మారుతున్నాయని తెలీదు చూద్దాం. For the podium now, third place goes to Banavasi, third place, beautiful. Penumur, second place. Then who's the first place? Anandapuram, beautiful. Beautiful, guys, beautiful. Yes, wonderful. Yes. I think today's class is very interesting కదా కొంచెం బాగా ఇంటరాక్ట్ చేస్తున్నారు మీరు బ్యూటిఫుల్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఎవ్రీ క్లాస్. ఐ వాంట్ యూ ఆల్ టు బి వెరీ వెరీ ఇంటరాక్టివ్. అప్పుడు కదా బోర్ బోర్ కొడుతుందంటే ఆన్సర్ చేయలేదంటే ఇట్ విల్ బీ లైక్ దట్. యు ఆన్సర్ వెల్ ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్. సో లెట్స్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్ విత్ అ బెటర్ టాపిక్, విత్ అ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ యువర్ డే. థ్యాంక్ యూ గైస్. And thanks to all your teachers who are supporting you. Thank you. Thank you, sir. Jai Hind, Jai Bharat, Jai Vidya Shakti.